విగ్రహారాధికుడు వచ్చి వాళ్ళ ప్రసాదం నా చేతిలో పెట్టి, నాయనా నువ్వు ఇది తింటావా అంటే నేనేమంటాను తెలుసా? ఇందులో ఏమైనా విషం కలిపావా అంటాను. విషం కలపలేదు, ఎక్కడో దేవుడి ముందు పెట్టాను అంటాడు. అంటే దేవుడి ముందు పెడితే ఏమైనా విషం కలుస్తుందా అంటాను. కలవదు, కానీ నేను ఏదో మరి ప్రసాదం అని నేను భావిస్తున్నానంటే నువ్వు భావించు, నేను భావించను. నా ఉద్దేశం ప్రకారం ఇది నా పరలోకపు తండ్రి సృష్టించినది. ఇదే కాదు, ప్రపంచంలో తినేవన్నీ నా పరలోకపు తండ్రి సృష్టించినవే. ఈ ఆహారం నా పరలోకపు తండ్రి ఇచ్చినది కనుక నేను ఈ ఆహారాన్ని ఆయనకు ప్రార్థన చేసి పూజిస్తున్నాను అని చెప్పి అయిపోయింది, అంతే. మరి దానియేలు గారు తినలేదు కదా, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు తినలేదు కదా అంటే ధర్మశాస్త్రం ప్రకారంగా తినదగని జంతువులు ఆ బల్ల మీద ఉన్నాయి. ఆ కాలానికి ఆ జంతువుల ఆహారం తినొద్దు అన్నాడు కాబట్టి వాళ్ళు తినలేదు. అపవిత్రమైన భోజన బల్ల అన్నారు దాన్ని, వాళ్ళు తినలేదు. సో క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత పౌలు గారు కానీ రోమాపత్రిక 14వ అధ్యాయంలో కానీ, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 8వ అధ్యాయంలో కానీ చాలా విషయాలు పౌలు గారు స్పష్టం చేశారు. ప్రభు కూడా ఇక్కడ ఇదిగో మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు 19వ వచనంలో? అది వాని హృదయములో ప్రవేశింపదు, కడుపులోనే ప్రవేశిస్తుంది. కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును. ఇట్లా అది భోజన పదార్థములన్నిటినీ కడుపు పవిత్రం చేస్తుందట. తర్వాత అంటాడు చూడండి, మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళినదే మనుష్యుని అపవిత్రపరుస్తుంది. లోపల నుంచి ఏది బయటకు వస్తుందో అదే నిన్ను అపవిత్రపరుస్తుంది తప్ప బయట నుంచి వచ్చేది ఏది నిన్ను అపవిత్రపరచడం లేదు. మనుష్యుని లోపల నుంచి ఏమొస్తుందంటే బయటికి చూడండి, అనగా దురాలోచనలు, జారత్వాలు, దొంగతనాలు, నరహత్య, వ్యభిచారం, లోభం, చెడుతనం, కృత్రిమం, కామవికారం, మత్సరం, దేవదూషణ, అహంభావం, అవివేకం. ఇవి మానేయి, వీటికి దూరంగా ఉండు. ఇవి ఎక్కడి నుంచి పుడతాయి? లోపల పుడతాయి. బయట నుంచి వచ్చే ఒక కొబ్బరికాయ నిన్ను అపవిత్రం చేయదు, బయట నుంచి వచ్చే ఒక అరటిపండు నిన్ను అపవిత్రం చేయదు. అలాగైతే నువ్వు జుట్టు ఎప్పుడో అపవిత్రం అయిపోయి ఉండాలి నువ్వు రాసుకునే కొబ్బరి నూనెకి. మరి అవునా కాదా ఆలోచించు. నువ్వు హోటల్లో తినే ఇడ్లీలు, నువ్వు హోటల్లో తినే బిర్యానీలు, నువ్వు హోటల్ దగ్గర కొనుక్కునేవన్నీ అవి ఎప్పుడూ అపవిత్రం అయిపోయే ఉండాలి. నువ్వు తినే రైస్ అది ఎక్కడో కొట్టిన తర్వాత కోసిన తర్వాత నీకు తెచ్చి అమ్ముతున్నాడు. కాదని ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు అపవిత్రత అంటూ ఒకసారి జ్వరబడితే అది పోద్దా పోకుండా ఉంటుందా? అంటే మాకు తెలిస్తే అపవిత్రత అండి, తెలియకపోతే అపవిత్ర కదండి. తెలిస్తే తింటే విషమనో, తెలియకుండా తింటే విషం కాకుండా పోద్దా ఏంది? విషం ఎక్కడ తిన్నా విషమే, తెలియకుండా తిన్నా విషమే, తెలిస్తున్నా విషమే. నీ హృదయాన్ని శుద్ధి చేసుకో, మెచ్యూరిటీగా ఆలోచించు, బంధువులను దూరం చేసుకోకు, పాపానికి మాత్రం దూరంగా ఉండు, ప్రేమతో సువార్త ప్రకటించు, ప్రేమతో అందరికీ దగ్గరవు. అంతేగాని వ్యర్థమైన లాజిక్కులు, వ్యర్థమైన ఆలోచనలతో నాశనాన్ని అందరికీ ఆపాదించి నువ్వు కొని తెచ్చుకుని దేవునికి అనవసరంగా శత్రువుల్ని చేయకు. ఆయన అందరివాడు. ఆ మాట చదువుతుంటే ఎంత బాగుందంటే మత్తయి సువార్తలో మాట, ఆయన మంచివారి మీద చెడ్డవారి మీద తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కూడా వర్షాన్ని కురిపిస్తున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులు అలా చేస్తున్నారు కదా. మీ సహోదరులకు మాత్రం వందనం చేసిన ఎడల మీరు ఎక్కువ చేస్తున్నది ఏంటి అంటే, వందనం సహోదరులకు మాత్రమే కాకుండా అన్యులకు కూడా చేయమనే కదా దీని అర్థం. అన్యులకు కూడా నమస్కారం చెప్పమనేగా, వాళ్ళతో కూడా సామరస్యంగా ఉండమనేగా, వాళ్ళతో కూడా ప్రేమగా ఉండమనేగా. వెళ్ళి వాళ్ళ దేవుళ్ళని తిడతారు. వాళ్ళ దేవుళ్ళని తిడితే వాళ్ళ కోపం రాదా? యేసు ప్రభుని తిడితే నీకు ఎంత కోపం వస్తుందో వాళ్ళ దేవుళ్ళను నిర్నిమిత్తంగా దూషించిన వాళ్ళకి అంతే కోపం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు దేవుడని నమ్ముతున్నారు, అది వాళ్ళ నమ్మకం. మీ అమ్మని తిడితే నీకు ఎంత బాధో వాళ్ళ అమ్మని తిడితే వాళ్ళకి అంతే బాధ. మీ నాన్నని తిడితే నీకు ఎంత బాధో వాళ్ళ నాన్నని తిడితే వాళ్ళకి అంతే బాధ. అలా కాదండి, వాళ్ళ నాన్న తాగుబోతాడండి, మా నాన్న తాగడండి అంట. తాగుబోతాడైనా కాకిపిల్ల కాకి ముద్దు అన్నట్టు వాళ్ళ తండ్రి వాళ్ళ గొప్పోడే, నీ తండ్రి నీకు గొప్పోడు. కాబట్టి ఎవరిని దూషించే రైట్ కానీ ఎవరిని అనే హక్కు కానీ మనకు లేదు. వాళ్ళ విశ్వాసం వాళ్ళది, చేతనైతే గౌరవించు, లేదంటే మౌనంగా ఉండు. అర్థమవుతుందా? అలా కాకుండా ఏంటి హీనమైన స్థితి? ఎంతకాలం ఈ మెచ్యూరిటీ లెవెల్ లేకుండా ముందుకు పోవడం? ఎంతకాలం మనం క్రీస్తుని అవమానపరచడం? ఆయన ఎక్కడ చేయలేదు అలాగా. ఎప్పటికీ ఆయన అన్యుల్ని ప్రేమిస్తానే ఉన్నాడు. అవునా కాదా? నువ్వు చెప్పు, నువ్వు బైబిల్ తెలిస్తే చెప్పు నాకు. ఎప్పటికీ అన్యజనులకు ఆహారం పెడుతున్నది ఎవరు? ఎప్పటికీ వాళ్ళ పొలాలు ఎవరు పండిస్తున్నారు? వారి మీద వర్షం ఎవరు కురిపిస్తున్నారు?
మంచు ఎవరు కురిపిస్తున్నారు? వాళ్ళు రాకపోకల్లో ఎవరు కాపాడుతున్నారు? ఆయుష్కాలం ఎవరిస్తున్నారు? సర్వోన్నతుడు, సర్వ సృష్టికర్త, అందరికీ తండ్రి అయినా ఒక్కడే దేవుడు కదా. మరి ఆయనకి లేని బాధ నీకెందుకు? ఆయన ద్వేషించట్లేదు, నువ్వెందుకు ద్వేషిస్తున్నావు? ఆయన దూరం పెట్టట్లేదు, నువ్వెందుకు దూరం పెడుతున్నావు? ఆయన వద్దనలేనప్పుడు నువ్వెందుకు వద్దంటున్నావు అని అడుగుతున్నాను నేను. నీ మెచ్యూరిటీ లెవెల్ ఏమైంది? ఏమైంది నీ మెచ్యూరిటీ లెవెల్? పరిణతి స్థాయి తగ్గిపోతుంది. ఇక్కడ చూడండి, ప్రభు ఎంత మంచి మాట చెప్పాడంటే, మీ సహోదరులకు మాత్రం వందనం చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులు అలా చేస్తున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు అన్నాడు. సో ఆ పరిపూర్ణత మనలో ఉంటే మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తామండి. చాలా జాగ్రత్తగా అన్యజనులను దగ్గర చేసుకుంటాం, వాళ్ళతో ప్రేమగా ఉంటాం. వాళ్ళ విశ్వాసం వాళ్ళది, వాళ్ళ విశ్వాసాన్ని మనం అనుసరించట్లా. కానీ మనం మన దేవుణ్ణి కీర్తిస్తున్నాం. ఒకరోజు ఇదే డిస్కషన్, మా బంధువు ఒక ఆయన వచ్చాడు, ఏదో ప్రసాదం పట్టుకొచ్చాడు నా దగ్గరికి. నువ్వు తింటావా అన్నాడు. ఇందులో ఇందాక చెప్పాను కదా, ఏమైనా విషం కలిపావా అన్నాడు. ఏం కలపలేదు. మరి తింటావా? తింటాను. అది మా దేవుడిది, నువ్వు తినవు కదా. మీ దేవుడు మా దేవుడు ఏంటి? ఒక్కడే తండ్రి, నువ్వు మార్చగలగన్నాను. అంటే మా దేవుడు లేడు, మీ దేవుడు లేడు అంటే నువ్వు పెట్టుకున్నావు, నేను పెట్టలేదు. అది ఒక్కడే దేవుడు పరలోకంలో ఉన్నాడు, తండ్రి అయిన, అందరికీ తండ్రి అయిన, సమస్తానికి ఆయనే సృష్టికర్త, సమస్తం ఆయన సృష్టించిందే. నువ్వు ఈ ఒక్కటే పలహారం అనుకుంటున్నావు. నేను ప్రతిరోజు తినేది పలహారం అని అనుకుంటున్నాను. అడుగడుగున ఆయన పలహారమే నేను తింటున్నాను. అడుగడుగున ఆయన నన్ను మేపుతున్నాడు, అడుగడుగున ఆయన నన్ను పోషిస్తున్నాడు. ఏది నువ్వు ఒక అరటిపండు దింపి ఒక పట్టం ముందు పెట్టి పలహారం అంటావు నువ్వు. నేను గెలంత పలహారం అంటావు, నువ్వు కాదంటావా? నువ్వు కొబ్బరికాయ తెచ్చుకొచ్చి అక్కడ కొట్టేసి పలహారం అంటావు. నేను కొబ్బరికాయలన్నీ నా దేవుడు పలహారమే అంటాను. అలాగైతే నేను కాదు పలహారం తింటుంది, నువ్వే. ప్రతిరోజు తింటున్నావు దేవుడు పలహారం. అన్ని కొబ్బరికాయలు ఆయనవే. కీర్తనల గ్రంథం 102:25 సమస్తం నాదే. కీర్తన 102:25 ఏముంది అక్కడ? సమస్తం ఆయనదే. ఆది యందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. భూమి నీదే, ఆకాశం నీదే, సమస్తం నీదే. సమస్తం నా తండ్రిది. భూమి ఆయనది, ఆకాశం ఆయనది. నరులారా, మీరు అందులో విషం కలపలేరు, మీ వల్ల కాదు. ఒకళ్ళు ఎవడైనా వచ్చి ఇది ప్రసాదం అని ఎంత గట్టిగా నొక్కి చెప్పిన నేను ఒకటే అంటాను, ఇది నా దేవుడు ఇచ్చింది, నీకు కూడా నా తండ్రి ఇచ్చాడని చెప్తాను. నా తండ్రి పెట్టిన అన్నం తింటున్నావు నువ్వు, మనం అందరం. నా తండ్రి పెట్టిన భోజనం తింటున్నాం మనం అందరం. నువ్వు ఎక్కడైనా పెట్టుకో, నువ్వు ఏదైనా ఊహించుకో, కానీ అందులో అపవిత్రత లేదు. అపవిత్రత అంటూ ఉంటే నీ మనసులో ఉంది. అందుకే దేవుడు సర్వోన్నతుని దేవునికి రూపాన్ని కల్పించావు. అది నీ తప్పు తప్ప ఆయన తప్పు కాదు. పక్షుల యొక్కయు, మనుషుల యొక్కయు, జంతువుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా మార్చావు, అది నీ తప్పు, నా దేవుడు తప్పు కాదు. కొంత ఆహారం తీసుకెళ్ళి ఆ ప్రతిమ ముందు పెట్టి ఇదేదో అంటున్నావు నువ్వు, నేను దాన్ని ఒప్పుకోను. అందులో ఏ అపవిత్రత లేదు, నీ హృదయంలో ఉంది అపవిత్రత అని చెప్తాను. ఇంత క్లియర్గా ఉంటాను నేను ఎప్పుడు. ఆమె మెచ్యూర్డ్ పర్సన్. సో నేను చాలా క్లియర్గా ఉంటాను. క్లియర్గా లేని వాళ్ళు ఏమనుకుంటారంటే, అదే వద్దండి అది ఏదో అయిపోద్దండి, నాశనం అయిపోతామండి, నశించిపోతామండి. చూడండి, నేను చెప్తూ ఉంటాను కదా, ఇప్పుడు ఒక నిమ్మకాయ 4 ఎండుమిరపకాయలు గుచ్చి రోడ్డు మీద పడేస్తే అది దాటడానికి భయపడిపోతుంటారు కొంతమంది. ఏటా అందులో ఏదో ఉందని. నువ్వైతే ఏం చేస్తావు? తీసి అవతల పడేస్తానన్నాడు చేయొద్దండి. హృదయపూర్వకంగా నిజంగా పెడితే ఏం చేయగలవు నువ్వు? మనసులో ఏదో చిన్నది ఉంటుంది, చివుక్కుమంటుంది. అబ్బాయి లేదండి, నేను ముట్టుకోనండి, చీపురుతో తుడిచేస్తామండి, దూరంగా చాట్లోకి ఎత్తేసండి, దూరంగా పడేసండి, పసుపు నీళ్ళు చల్లేసి ఇల్లంతా కడిగేస్తాం, లేదా పెనాలేసి ఇల్లంతా కడిగేస్తాం, నేను ముట్టుకోనండి. అంటే ఏంది, ఒక నిమ్మకాయకి ఒక పచ్చిమిరపకాయకి అంత భయపడిపోయాలంటే ఓసోసు నిమ్మకాయ ముందు పనికిరావు అనమాట. నిన్ను వణికించేసింది ఒక పచ్చిమిరపకాయ, నిన్ను వణికించేసింది ఒక ఎండుమిరపకాయ, నిన్ను వణికించేసింది ఒక నిమ్మకాయ. నేను నీ అంత పిరుకోండి కాదు. నేను ఒకవేళ నా ముందు పెట్టినా పక్కకు తన్నేసి వెళ్ళిపోతాను, పక్కకు తన్నేసి. ఒకవేళ ఎవరిదైనా పుర్రె ఉందనుకోండి, ఒక చోటకి వెళ్ళినప్పుడు పుర్రె కనబడింది మాకు, నిజం పుర్రే, ఎవరిదో పుర్రే, వణికిపోతున్నారు, రర్ర అంటున్నారు. ఎలా ఉండని చెప్పి నేను చేతితో తీసి చక్కగా, పాపం ఎవడో ఈడు ఒకప్పుడు నాకు ఇలాగే బతికినోడే, ఆ తర్వాత చేయి శుభ్రంగా అడుక్కున్నాను.
క్రిములు ఉంటాయి కాబట్టి ఆ క్రిములకే భయపడతాం. మళ్ళీ లోపలికి వెళ్తే కొంత ఇబ్బంది అవుతుంది 2-3 రోజులు అంతే. బ్యాక్టీరియా లేకపోతే అది మనల్ని ఏం చేస్తుంది? గుడ్డు మన పుర్రే ఆడి పుర్రే ఒకటే. ఇప్పుడు పక్క పక్కన ఉన్నాం కాబట్టి టింగ్ టింగ్ మనం కొట్టుకుంటాం. ఆడు మట్టిలోకి వెళ్ళి వచ్చారు కాబట్టి జాగ్రత్త పడతాం, భయపడతాం. సో చేసి చూసిన తర్వాత పాపం ఇదిరా బాబు అనుకుని పక్కన పెట్టేశాం. సో కాబట్టి నీ మనసులో చెడ్డ ఉంటేనే నీకు అన్ని చెడ్డగా కనబడతాయి. ఏదో పచ్చ కామెరలోడికి లోకం అంతా ఎలా కనబడుతుందట? పచ్చగా కనబడుతుందట. మనసులో చెడ్డ పెట్టుకుని మనిషిని చెడ్డగా చూడకు. మనసులో చెడ్డ తీసేయి, మనుషులందరూ నీకు బాగానే కనబడతారు. అప్పుడు పాపిని పరిశుద్ధుణ్ణి వేరు చేసే హృదయం నీకు కనబడద్ది. అప్పుడు పాపిని ప్రేమించాలన్న వాస్తవం నీకు అర్థం అవుద్ది. పాపి అనగానే వాడు ఏదో ఒక క్రూరుల్లా చూడకు, రోగి అంతే వాడు. ఆ రోగిని మార్చాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇది దేవుడు మనకు అప్పగించిన బాధ్యత. కాబట్టి పరిణతి కలిగి ఉండండి. అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను, అందరి వాడనై ఉన్నాను. క్రైస్తవుడు అందరివాడు తప్ప కొందరివాడు కాడు, అందరివాడు. పౌలు గారు అందరివాడు, దేవుడు అందరివాడు. మన యేసుక్రీస్తు ప్రభువు అందరివాడు, అందరినీ ప్రేమిస్తున్నాడు. యేసు ప్రభు కొంతమందిని ద్వేషిస్తున్నాడు అని నేను అన్నాను అనుకోని ఒప్పుకుంటావా? చెప్పు. నేను సువార్తకి వెళ్ళి యేసు ప్రభు కొందరినే ప్రేమిస్తున్నాడు, కొందరిని ద్వేషిస్తున్నాడు ఆమేన్ అంటాను. నువ్వేమంటావు అప్పుడు? అయ్య బాబు ఇది తప్పండి, ఇది బోధ కాదండి, సరైన బోధ కాదండి అంటావా అనవా? అంటావు. ఎందుకంటే నిజంగానే సరైన బోధ కాదు. నా యేసు ప్రభు అందరినీ ప్రేమించేవాడే తప్ప ద్వేషించేవాడు కాడు. మరి నువ్వో? డౌట్గా ఉందా? నువ్వు నమ్ముకున్న యేసుక్రీస్తు అందరినీ ప్రేమిస్తున్నాడు. మరి నువ్వు నన్నే ప్రేమించవు. నీకు నచ్చకపోతే ఈ బోధ నాకు నచ్చలా, తిడతాను, కిందకి వెళ్ళి తిట్టాలి. ఇప్పుడు అరే నిజం చెప్తే ఎందుకు తిడతావు? అబద్ధం చెప్తే తిట్టుపోని. అబద్ధం చెప్తే నన్ను గద్దించు, నన్ను ఖండించు. నిజం చెప్తే ఎందుకు ఖండిస్తావు? నిజం చెప్తే ఎందుకు బాధపడిపోతావు నువ్వు? నేను చెప్పింది నిజమా కాదా? నిజమే. కాదంటే ఎలా కాదో నువ్వు చెప్పు. అందులో ఒక విషయం ఎలా వచ్చిందో చెప్పు నాకు ముందు. అది నా దేవుడు సృష్టించిందని నేను వాదిస్తాను. నా దేవుడు సృష్టించింది కాదు, ఆ ప్రతిమ సృష్టించిందని చెప్తావా నువ్వు? ఆ అవతలోడికి అవివేకం ఉందని నాకు అవివేకం ఉండాలా? నేను అవివేకిని కాదు, అవతలోడు అవివేకి. వాడికి నేను జ్ఞానం చెప్పడానికి నిలబడ్డాను ఇక్కడ. ఎందుకంటే దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు, వివేకం ఇచ్చాడు కాబట్టి నేను జ్ఞానవంతుడిని కాబట్టి. మరి నువ్వెందుకు ఆ జ్ఞానంలో ఎందుకు రాలేకపోతున్నావు? ఆ జ్ఞానంలో ఎందుకు ఎదగలేకపోతున్నావు? సో జ్ఞానవంతులుగా ఉండండి, వివేకవంతులుగా ఉండండి. పాత నిబంధనకి కొత్త నిబంధనకు ఉన్న వ్యత్యాసాన్ని తెలుసుకోండి. లోకమందు విగ్రహం వట్టిది, విగ్రహమే వట్టిది అయినప్పుడు విగ్రహార్పితం కూడా వట్టిదే. ఏమి లేదు అందులో, ఏమి లేదు. కాబట్టి కేవలం ఒక మాయలో, ఒక మోసంలో ముంచేసి పరిణతి లేకుండా చేస్తున్నటువంటి వారి విషయమై జాగ్రత్తగా ఉండి పరిణతి కలిగి బతకమని. రేపొద్దున ఎందుకు ఇంతమంది నాకు దూరం చేసావని దేవుడు నిన్ను అడిగే స్థితిలో నువ్వు ఉండకూడదు. ప్రభువా నన్ను క్షమించి ప్రభు, అందరినీ నీకు దూరం చేశాననే స్థితిలో మనం ఉండకూడదు. అందరినీ దేవుడికి దగ్గర చేసే స్థితిలో మనం ఉండాలి. అనేక మంది సత్యాన్ని తెలుసుకోవాలి. యేసు ప్రభు గొప్పతనం తెలుసుకోవాలి, ఆయన ఎంత గొప్పవాడో తెలుసుకోవాలి, సర్వలోకంలో ఆయనకున్న పరిశుద్ధత ఎంత గొప్పదో తెలుసుకోవాలి. అర్థమైందా? మన కంటిలో చెప్పా, బేదర్ దగ్గర కంటి వెళ్ళా ఈ వారంలో, నెక్స్ట్ హైదరాబాదు, నిన్ననే వచ్చాను నేను. ఆ వెళ్ళినప్పుడు అక్కడ కంటిలో మాట్లాడుతూ నేను చెప్పా చాలా క్లియర్గా, యేసుక్రీస్తు వంటి పరిశుద్ధుడు ఈ ప్రపంచంలో మరొకడు లేడు కనుక నేను యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నా, ఆయన నమ్ముకున్నా అని చెప్పారు. పేపర్లో అదే రాశాడు పేపరోడు. పేపర్ కూడా నేను ఫేస్బుక్లో, యూట్యూబ్లో పెట్టాను చూడండి. నేను ఏదైతే బోధించానో ఆ విలేకరులు అచ్చి గుద్దినట్టు అదే రాశారు. ఎందుకంటే వాళ్ళు కూడా వచ్చారు అక్కడికి. సో చక్కగా రాసుకుని వెళ్ళిపోయారు. ఇది విషయం, ఇలా బోధించాడు ఇతనని. సో అది ఎంత గర్వంగా ఉంటుందంటే, చదవండి ఆ పేపర్ కటింగ్ ఎంత బాగుందో. నా యేసుక్రీస్తు పరిశుద్ధుడు, ప్రపంచంలో ఆయన వంటి పరిశుద్ధుడు మరొకడు లేడు కనుక నేను పాపాన్ని ద్వేషిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించాను. నా కొరకు ఆయన ప్రాణం ఇచ్చాడు. సో ఆయన వలె మేమందరం ఉండడానికి ప్రయాసపడుతున్నాం, ఆయన వలె పరిపూర్ణులంగా అవడానికి ప్రయాసపడుతున్నాం అనేది మన బోధ. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, సత్యాన్ని పరిశీలించటం, సత్యాన్ని అర్థం చేసుకోవటం, సత్యాన్ని అనుసరించి జీవించటం క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన సంగతులు. జడ్జిమెంటల్ మోడ్లోకి వెళ్ళిపోతే ప్రతిదీ తప్పులాగా అనబడద్ది. ప్రతిదీ ఇంకా అలాగే ఏది చూసినా తప్పే అనిపిస్తుంది. కానీ ఏది తప్పు ఏది ఒప్పు అనేది వాక్యాన్ని బట్టి డిసైడ్ అవ్వాలి, అర్థం చేసుకోవాలి, జ్ఞానం కలిగి వ్యవహరించాలి, వివేకం కలిగి వ్యవహరించాలి.
అప్పుడు మంచి ఏదో చెడు ఏదో మనకు అన్నీ క్లియర్గా అర్థమవుతాయి. ఏది అంగీకరించాలి, ఏది అంగీకరించకూడదు అనే విషయాల మీద ఒక అవగాహన వస్తుంది. అర్థమవుతుందా? ఆ అవగాహన వచ్చినప్పుడే దేవుని యొక్క కృపకు మనం పాత్రులమై అనేక మందిని సత్య మార్గంలో నడిపించగలవారం అవుతాం. లేనప్పుడు అందరినీ దూరం చేసుకుని చివరికి ఏకాకిలే మారిపోతాం. ఒక్క ఆత్మ కూడా నశించిపోవడం పరలోకపు తండ్రికి ఇష్టం లేదు. ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదు, అదే ఆయన కోరిక. కానీ నువ్వు ఎన్ని ఆత్మలను దూరం చేస్తున్నావు దేవుడికి? ఎన్ని ఆత్మల దూరం చేస్తున్నావు? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, పాపాన్ని మాత్రం వ్యతిరేకించండి, పాపుల్ని ప్రేమించండి, రోగాన్ని ద్వేషించండి, రోగిని ప్రేమించండి, అందరితో ప్రేమగా ఉండండి, ఈ బంధువుల్ని, స్నేహితుల్ని అందరినీ హక్కును చేర్చుకోండి, సాధ్యమైనంత వరకు ప్రేమను పంచండి, సమాధానం కలిగి ఉండండి. అప్పుడు నిన్ను బట్టి వారు ప్రభు యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకుని పాపానికి దూరంగా జరిగితే, మారు మనసు పొందితే, సత్యాన్ని అర్థం చేసుకుంటే దేవుడికి ఎంతో మహిమ, ఘనత. అలాంటి ఘనమైన జీవితం మీరందరూ కలిగి ఉండాలి, మీ కుటుంబాలన్నీ కలిగి ఉండాలని. ఇంకా చాలా విషయాలు క్రైస్తవ సమాజానికి నేర్పిద్దాం, మనం కూడా నేర్చుకుందాం. అలాంటి మంచి హృదయం మనకు కావాలి. ఈ ప్రసంగం అర్థం కావాలంటే విశాలమైన హృదయం ఉండాలి, వాక్యం పట్ల లోతైన అవగాహన ఉండాలి. లేదు సంకుచితమైన హృదయంతో విన్నాం అనుకోండి, నేను ఎలా కనబడతాను తెలుసా అందరికీ? ఈయన దుర్బోధకుడండి, మోసాలు చేసేవాళ్ళు, మాయలు చేసేవాళ్ళు, కోట్లు సంపాదించుకుని ప్రజలు దబ్బు తినేసేవాళ్ళు, వీళ్ళందరూ మంచి బోధకులు. ఉన్నది ఉన్నట్టుగా నిజాన్ని చెప్పే నాలాంటి మాత్రం ఈయన దుర్బోధకుడండి అని ఒక మాట వదిలేసిపోతారు. పోతే పో, ఐ డోంట్ కేర్ ఎనీబడి, నేను నీ మెప్పు నాకేం అవసరంలా, నీ కోసం, నీ గొప్ప కోసం, నీ మెప్పు కోసం నేను బతకట్లా. సో ఆమె ఇండివిజువల్ పర్సన్. సో నాకు ఆత్మాభిమానం బాగా ఎక్కువ. అసలు నేను ఇలాంటి వాళ్ళ ముందు అస్సలు తగ్గను. ఎందుకు తగ్గనంటే, నేను చెప్పేది సత్యమైనప్పుడు, సత్యాన్ని అంగీకరించే హృదయం నీకు లేనప్పుడు నేనెందుకు నీ గురించి బాధపడాలి?